హలో అందరికీ. సండే రోజు ఏం స్పెషల్ చేసుకున్నారు కామెంట్ చేయండి. మేమైతే వేడివేడి చేపల పులుసు చేసుకున్నాము. ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోకి ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇవి నీట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం పసుపు ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా నీట్గా ఫ్రై చేసుకొని మగ్గనియండి. ఇవన్నీ నీట్గా మగ్గిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు ఇంకా టమాటా యాడ్ చేసుకోండి. మనం ఈలోపు ఫిషెస్లో కొంచెం ఉప్పు ఇంకా కారం యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకా చింతపండు కూడా నానబెట్టుకొని దాని రసం తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం టమాటాలు యాడ్ చేసినాం కదా, అది మంచిగా మగ్గిన తర్వాత అందులోకి కొంచెం కారం యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకొని టమాటాలను నీట్గా మగ్గనియండి. తర్వాత అందులోకి మనం పక్కకు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని మీ గ్రేవీ ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా. తర్వాత మనము మెంతులు, ఆవాలు, వామ 3 ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో కొంచెం ధనియాల పొడి ఇంకా వెల్లుల్లి యాడ్ చేస్తే చేపల కర్రీ అనేది నీసు వాసన రాదు, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఉడుకుతున్న వాటర్లోకి ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి. గరిటె పెట్టి కలపొద్దు, అట్లా కలిపితే చేప ముక్కలు ఇరిగిపోతాయి. ఇవి నీట్గా ఉడకనియాలి. ఇప్పుడు మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో ఆ పౌడర్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కూడా చేపల పులుసులో కలిపేయండి. సో దట్ చేపలు టేస్ట్ బాగుంటే నీసు వాసన రాదు. మళ్ళీ ఒకసారి ఇందాక చూపించినట్టు మళ్ళీ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.